మరొకసారి తెర మీదకి ముద్రగడను పొగడ్తలతో ముంచొచ్చిన అంబటి. ముద్రగడ ఎప్పుడు పెద్ద కాపే, పేరు మారినా ముద్రగడే, పేరు మారినా పద్ధతి మారలేదంటూ ముద్రగడ కుమార్తె మళ్ళీ కామెంట్స్. పవన్ విషయంలో ముద్రగడ ఈ కసి ఇంకా తగ్గలేదా అని మరొక వర్గం, ముద్రగడని ఇంకా వైసీపీ వాడేసుకోవాలనుకుంటున్నదా అన్నది మరొక వర్గం. అసలు అంబటి గారు వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం సార్. అంబటి గారు బయట ప్లే చేయండి. కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా మీరు ఇప్పుడు చూడలేదని మనం చేస్తాం. అలాంటి వ్యక్తి ఇవాళ తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడరా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని, కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు. సత్యారిచంద్రుడే, పేరు మారినా ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో వచ్చా. కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది ఇది సార్.